ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అనంత సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పెనుకొండ దర్గా జాతీయ సమైక్యత పురస్కారాల ప్రధానంగా దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధిగాంచిన పెనుకొండ హజరత్ బాబా ఫక్రుద్దీన్ దర్గా 751వ ఉరుసు సందర్భంగా పెనుకొండ దర్గా సందల్ మహల్ సమీపంలో వంశపారపర్యం పీఠాధిపతి తాజ్ బాబా గారి అధ్యక్షతన నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు పురస్కారాల కార్యక్రమం ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫరూక్ ఖాన్ అనంత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జాబిలి చాంద్ పాషా మరియు ఆల్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ సమైక్యతను చాటి సర్వధర్మ సమ్మేళనం పెనుకొండ దర్గా జాతీయ సమైక్యత పురస్కారాల ప్రధానంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గజల్ శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెనుకొండ దర్గా వంశపారపర్య పీఠాధిపతి తాజ్ బాబా గారి అధ్యక్షన దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధిగాంచిన పెనుకొండ హజరత్ బాబా ఫక్రుద్దీన్ దర్గా 751వ ఉరుసు సందర్భంగా దర్గా సందల్ మహల్ సమీపంలో సర్వమత సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రపంచగాంచిన గజల్ శ్రీనివాస్ హాజరై తన గజల్స్ ద్వారా మానవులంతా ఒక్కటేనని, మన కులం మతం జాతి పేరేనా మనం కొలిచే దేవుడు ఒక్కడేనని పిలుపునిచ్చారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న పీఠాధిపతి తాజ్ బాబా గారు మనందరికీ ఆదర్శమని పలికారు. అనంత పెనుకొండ దర్గా జాతీయ సమైక్యత పురస్కారాలు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు, మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ హ్యాట్రిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ జాతీయ సమైక్యత అవార్డులు జనాబ్ జీ హుస్సేన్ పీడా డివైఎస్పీ పెనుకొండ, శ్రీ ఏసీ నాగరాజు ఉత్తమ సామాజిక కార్యకర్త, జేఈ వెంకటస్వామి నిత్య ప్రదాత, శ్రీ మహేందర్ జీత్ సింగ్ ఉత్తమ ఐక్యసిక్కు సామాజిక కార్యకర్త, డాక్టర్ హేమలత సోదరి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం పెనుకొండ, రవికాంత్ రమణ చైర్మన్ మీనాక్షి ఫౌండేషన్, జైనబ్ హాజీ ఇబ్రాహీం సాబ్, జనాబ్ ఎం అరీఫ్ అలీ, మొహిన్స్ ఈ కయేనాథ్ ఫౌండేషన్, జైనబ్ మౌలానా సయ్యద్ బాకావి, ఎంఎస్బి ఫౌండేషన్ బెంగళూరు, జనాబ్ షబీర్ ఉత్తమ మీడియా రిపోర్టర్, ఉత్తమ సామాజిక కార్యకర్త జి షమీర్ పాషా, జైనబ్ టిఎండి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్, రఫీక్ మీడియా మిత్రులు, యాసిన్ మాలిక్ షౌతక్ తదితరులు, హిందూపూర్ తదితరులకు పురస్కారాలు. తాజ్ బాబా గారి చేతుల మీద ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫరూక్ ఖాన్, అనంత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జాబిలి చాంద్ పాషా అందజేశారు. తాజ్ బాబా గారి అధ్యక్షన తెలుగు ఉర్దూ ముసాయిరా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రవిశేఖర్ గురూజీ, మాజీ సర్పంచ్ కవులు పాల్గొన్నారు. इंशाअल्लाह मैं गज़ल श्रीनिवास साहब से यही सुनाने के लिए मेरी तड़प थी. बहुत अच्छा कलाम लिखे. मैं पूरा कलाम तो नहीं बोल सकता आपको. इंशाअल्लाह हम चले शान से सर उठा के चले, हम चले शान से सर उठा के चले, अमन की ये कलियां खिलाते चले, हम चले शान से सर उठा के चले. हमारे फुकरा में ये जो कलाम हमें सुनाते हुए रिकॉर्डिंग करके हमें सुना रहे थे तो ऐसा चल रहे थे कि उनकी तकलीफ भी कुछ भी नजर होश नहीं आई उनको. बहुत अच्छा कलाम है. मैं इंशाअल्लाह मैं आइंदा साल इन्हीं के हाथ से मैं पूरा दिखा के, और जो हमें जो एक यहाँ पर एक ऐसी बुनियाद डालने जा रहे हैं जिसमें जो भी जहाँ भी हिंदुस्तान में कोई मसला अगर हिंदू हो या मुस्लिम या सिख ईसाई का आ रहा तो इंशाअल्लाह जितना भी खर्च हो या कुछ भी हो, हमारी इस एसोसिएशन हो या हमारी ट्रस्ट हो, उसके जरिए से हमें अमन का पैगाम ले जाने के लिए हम सब तैयार हैं बोलकर इस पेंगोंडे के बाद रजिस्टर कर रहे हैं. आप सबको इस खुशी का मौका देना है वो. तो मेहरबानी से आप भी अपने घरों के अंदर, अपने गांव के अंदर जो सूफी सदगुरु
सत्पुरुषला वेदिका, यानी हमारे सूफी अराकीन के मकसद हमारा पूरा हल होना। सूफी के माने ये होते हैं कि जिससे जात और कुछ भी उसको वास्ता नहीं होता उस, क्योंकि हजरत बाबा फखरुद्दीन सूफी। और आपको मालूम नहीं है हजरत बाबा फखरुद्दीन का नाम कई आज हिंदुओं के घर में चिन्ना बाबा या पेद्दा बाबा है, चिन्ना बाबा या और पेद्दा बाबा या, और ऐसा आज भी वो नाम रख रहे हैं क्योंकि उनके आशिक हैं, हम सब उनके आशिक हैं, उनके झंडे के नीचे हैं। तो मेहरबानी से आप तमाम से गुजारिश है, हमें जो आज हमें जो सबक दे रहे हैं उसको ध्यान से सुने, और जो हमें आइंदा आने वाले दिनों के अंदर इस उर्स के बाद हमें बाकायदा पेपरों के अंदर, टीवी के अंदर, हर चीज़ में हमें सामने रहकर काम करते रहेंगे। आपके गांव में भी अगर कोई ऐसा मसला है तो हम तक पहुंचाए तो बहुत आजीज़ाना गुजारिश है आपकी, हम तमाम खिदमत करने के लिए तैयार हैं। अस्सलाम वालेकुम। ఏమని అంటుంది చెట్టును చూసి నేర్చుకోవాలి మనిషి ఎలా బతకాలో. మన ఎదురుగుండా ఒక చెట్టు ఉంది. ఎవరా చెట్టు? మన బాబా. ఇది ఒక వృక్షం, కరుణామయ వృక్షం. జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది, ప్రతిఫలమును ఆశోపక ఫలములీయమవుతుంది. ఏమి ఆశించదు చెట్టు మన దగ్గర నుంచి. నడవలేదు గాని చెట్టు నడవగలదా? నడవలేదు గాని మంచి నడవడికను ఇస్తుంది, వాగ్దానాలు చేయకుండా వరాలు కురిపిస్తుంది. ఇంకెంత గొప్పదో తెలుసా చెట్టు? ఎండలోన తాను ఊడి, ఎండలోన తాను ఊడి నీడ నీకు ఇవ్వదా, వానలోన తాను తడిసి గొడుగు నీకు పడుతుంది. అది చూడండి, ఎండలో ఉంటుంది, వర్షం వస్తే గబగబా మనం ఆ చెట్టు కిందకి వెళ్తాం. చెట్టు ఇంకెంత గొప్పది. అధికారికి తల వంచదు. డిఎస్పీ గారు వెళ్ళినా, ఈ అబ్బాయి వెళ్ళినా, అధికారికి తల వంచదు, అనాథలను పొమ్మనదు, అందరినీ ఒకే రీతి ఆదరించి చూస్తుంది. ఈ పిల్లలు ఏం చేస్తారు? ఈ చిన్న చిన్న పిల్లలు చెట్టు కనిపించగానే దానికి మామిడి పళ్ళు, జామ పళ్ళు ఉంటే ఏం చేస్తారు మీరు? కోతి కొమ్మలు పినా, తుంటరి రాళ్ళు విసిరినా, రాళ్ళించి కొట్టేస్తారు చెట్టుని, అవునా? కోతి కొమ్మలు పినా, తుంటరి రాళ్ళు విసిరినా, పండి పండని కాయలు బహుమతిగా ఇస్తుంది. నువ్వు రాళ్ళు కొట్టినా అది నీకు పళ్ళిస్తుంది. ఆ చెట్టు ఎంత గొప్పదంటే, సిద్ధార్థుని తన ఒడిలో బుద్ధిగా కూర్చుండమని. సిద్ధార్థుడనే ఒక యువకుడు, ఒక యువరాజు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చి ఏదో మనసులో బాధతోటి, మనం ఆస్థానికి వస్తే ఎలా కూర్చుంటామో బాధతోటి, ఆ బాధపోయి మళ్ళీ మనం వెనక్కెళ్తాం. అలాగే సిద్ధార్థుడు అనే ఒక అతను చెట్టు కింద కూర్చున్నాడు. సిద్ధార్థుని తన ఒడిలో బుద్ధిగా కూర్చుండమని, బుద్ధునిలా ఉండేలా బుద్ధి గరిపి పంపింది. చెట్టు ఇక్కడ చెప్పినారు ఇందాక 1200 సంవత్సరాల క్రితం
ఒక పుల్ల తీసుకుంటే అది ఎక్కడ వికసిస్తుందో, ఎక్కడ ఎదుగుతుందో అదే గొప్ప పుణ్యస్థలము అని విజ్ఞులు చెప్పారు. ఇది ఎటువంటి పుణ్యస్థలము అంటే ఋషులు, మహర్షులు, ఎంతో మంది తపస్సంపన్నులు తపస్సు చేసినటువంటి భూమి ఈ ఆస్థానం అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇంత మట్టిని బొట్టుగా పెట్టుకెళ్తే ఇలా రాసుకుంటే మీ జీవితం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇది కరుణామయమైనటువంటి ప్లేస్, ఇది స్థలం. కాబట్టి మన బాబా ఒక చెట్టు ద్వారా ఏం చెప్పారో ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గజల్ శ్రీనివాస్ చెప్పాడని చచ్చే లోపల ఈ భూమి రుణం తీర్చుకోవడం కోసం ఒక్క మొక్కైనా నాటి చచ్చిపోతే అల్లా మనల్ని కౌగిలించుకుంటాడు పైన. గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. आस्थान से एक दुआ मांगकर मैं यहाँ से निकल जाता हूँ. ये मेरी इबादत है, ये मेरी पूजा है. ये जो हम कर रहे हैं अभी, जो सर्वधर्म के सम्मेलन है, ये सिर्फ सम्मेलन नहीं है, एक सदस्य नहीं है, ये असली जियारत है. ये असली जियारत है. अलग अलग जगह ढूंढने के लिए जरूरत नहीं है. ऐसे जो लोग हैं दिल में, जो लोग यहाँ बैठे हुए हैं, इन लोगों की जो दिल में खुदा की दस्तखत है, ऐसे लोग हैं यहाँ. मैं एक बहुत खूबसूरत गजल में आपके सामने पेश करूंगा. रविकांत अनमोल जी इस शायर के जो मालिक, शेर की जो मालिक है गजल की, सुन लीजिए. हम सभी बैठ के शांति के बारे में, ऐक्यता के बारे में बहुत फिक्र कर रहे हैं, जिक्र भी कर रहे हैं. कोई ताजा ख्याल दे मौला, कोई ताजा ख्याल दे मौला, दिल से गफलत निकाल दे मौला. कोई ताजा ख्याल दे मौला, दिल से गफलत निकाल दे मौला. कोई ताजा ख्याल दे मौला. हर तरफ अमन हो, मोहब्बत हो. आज क्रिसमस है, हम 6 दिन इंतजार करेंगे एक चीज के लिए. हर तरफ अमन हो, मोहब्बत हो. हर तरफ अमन हो, हर तरफ अमन हो. मेरे पीछे अमन नहीं है, अमन की जिक्र कर रहा हूं मैं यहाँ. हर तरफ अमन हो, मोहब्बत हो. कोई ऐसा भी साल दे मौला. हर तरफ अमन हो, मोहब्बत हो. कोई ऐसा भी साल दे मौला. दिल से गफलत निकाल दे मौला. कोई ताजा ख्याल दे मौला. अमन का रास्ता दिखे सबको, अमन का रास्ता दिखे सबको. हाथ में वो मशाल दे मौला. हाथ
हाथ में वो मशाल दे मौला, दिल से गफलत निकाल दे मौला, कोई ताजा ख्याल दे मौला। शुक्र दे, सब्र दे, सदाकत दे, शुक्र दे, सब्र दे, सदाकत दे, शुक्र दे, सब्र दे, सदाकत दे, चाहे रंजो मलाल दे मौला, चाहे रंजो मलाल दे मौला। शुक्र दे, सब्र दे, सदाकत दे, शुक्र दे, सब्र दे, सदाकत दे, चाहे रंग दे मौला। सारी दुनिया मुझे लगे अपनी, सारी दुनिया मुझे लगे अपनी। जब मैं मंच को देखता हूँ ना, मुझे ऐसा महसूस हो रही है, सारी दुनिया मुझे लगे अपनी, ऐसे सांचे में ढाल दे मौला, ऐसे सांचे में ढाल दे मौला, दिल से गफलत निकाल दे मौला, कोई ताजा ख्याल दे मौला, 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 मौला। बीवी ज़ैनब ने कहा था भैया सबर करो, चूम के ज़ैनब पेशानी को बोलो भैया सबर करो, सरक कटाना दीन बचाना, सरक कटाना दीन बचाना, सबकी बस की बात नहीं, अर्श पे जाना पल में आना, सबकी बस की बात नहीं। అదేవిధంగా సరిగ్గా ఉండాల్సింది శిష్యుడు, గురువు కాదు. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిలవకపోతే ధనము ఎప్పటికీ శాశ్వతంపు కాదు. ధరణి భూమి, ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిలవకపోతే ధనము ఎప్పటికీ శాశ్వతంపు కాదు. దారాసదారుడు తన వెంట రాలేదు, మృతిని తప్పింపలేదు, బంధుజాలం నేను బ్రతికించుకోలేదు, బల ప్రారకమే పనికిరాదు, ఘనమైన సకల భాగ్యములు ఎంత కలిగి ఉన్నను, 1000 కోట్ల అధిపతి అయినను, గోచి మాత్రం పని కొనచకూడదు. ఎలా వస్తున్నావు ప్రపంచానికి? ప్రపంచానికి ఎవరు పరిచయం చేశారు? ఎప్పుడే కానీ ఇద్దరిని మరవకూడదు. ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మను, ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మను, ప్రపంచమంతా వచ్చి వదిలేసి వచ్చిన నీ భార్య ఎప్పుడు? ఆ క్షణీ గడియలు మాత్రం భార్య. తర్వాత తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతీయ గృహసి మన కాచే దేవతగా, సృష్టించేదాడు దేవుడు తన కుమారుగా, భగవంతుని యొక్క ప్రతిరూపం స్త్రీ. ఎవరైనా నమ్మిస్తున్నారా? చూస్తున్నారా? ఈరోజు స్త్రీ మీద ఎలాంటి అడిత్యాలు జరుగుతున్నాయి? చెప్పుకోవడానికి కూడా ఎప్పుడే కానీ స్త్రీ తల దించుకొని నడిస్తే పురుషుడు తల ఎత్తుకొని నడుస్తాడు. చిన్న పిల్లలు మహానుభావులు చెప్తున్నారు, ధర్మము నశించును, ధర్మదేవత పుణ్యస్థలమందే ఉండును, బెండ్లు మునుగును, గుండ్లు తేరును. చక్రవర్తి అయినటువంటి శ్రీ బాబాయ్ స్వాముల వారు రాజ్యపాలన విరక్తుడై స్వాముల వారు బదిలే బూట్లు చుట్టూ కబోర్డుకి వజ్రాలు బదిలించి ఉన్నారంట. బాబాయ్ స్వాముల వారు వదిలే బూట్లు కబోర్డు వజ్రాలను పొడిగించి ఉన్నారు. అహం వదిలితేనే బ్రహ్మం తెరిచేది. ఎందుకు వచ్చాడు రాజ్యపాలన విరక్తుడై? తపన యద్భావం తద్భావతి తెలుసుకున్నాడు కాబట్టి తెలియజేయాలని తపన. గురువుగారి ఇంటికి వచ్చి 7 సంవత్సరాలు గురువుగారి నోటి నుంచి విన్నాను. 7 సంవత్సరాలు అడవి నుండి నీళ్లు మోస్తున్నాడు, 7 సంవత్సరములు తర్వాత కట్టెలు మోస్తున్నాడు.
గురువారి మాటలు. కాబట్టి సమయస్ఫూర్తిని కూడా పాటించాలి. మనిషికి 4 స్టేజులు, 2 వాక్యాలు కంప్లీట్ చేస్తున్నాను. మనిషికి 4 స్టేజులు: బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం. బాల్యం తెలిసి జరిగిపోయింది. వయసు వచ్చింది, కామకోద మదం వచ్చింది, నిండిపోయినాం, కోరికలతో నిండిపోయినాం. తెలుసుకోవాలంటే సమయం లేదు. హరినామస్మరణ చేయాలంటే ఆ దేహం సహకరించదు. నిన్ను ఎప్పుడు తెలుసుకుంటావు? నీలోని అహంకారాన్ని ఎప్పుడు తొలగించుకుంటావు? అపారమైన పరంజ్యోతి ఉన్నది ఎప్పుడు దర్శించుకుంటావు? చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. చంచలం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నాం, ఆలోచన సరళ ఎక్కడుంది. మనం ఏం చేస్తున్నాం అనే దానికంటే ఈ రోజుల్లో మనకి ఎవరైతే సరిపోరో వాళ్ళు ఏం చేస్తున్నారని ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. ఈరోజు చంచలం అనే జగతిలో జననం మరణం ఈ 2 కలిపితేనే ప్రపంచం. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కనులు మూసి తెరిసి లోపల కలిమిలేములు మాయరా. మాయ సంసారంబు రాజిది మనసు నిలకడలేదురా. మాయ సంసారంబు రాజిది మనసు నిలకడలేదురా. ఆస్తి పాస్తులు అన్నదమ్ములు అన్నీలలో మాయరా. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావ, మరుదులు, అన్నల మేన, మామగారు, వీళ్ళంతా దగ్గర బంధువులు మనకు. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావ, మరుదులు, అన్నల మేన, మామగారు, గణమగా బంధువులు కలిగినప్పటికైనా తానుదరులకు వెంట తనని రాక. పుట్టినప్పుడు ఊపిరుంటుంది, పేరుండదు. కాలం తీరిపోయిన తర్వాత పేరుంటుంది, ఊపిరుండదు. పుట్టినప్పుడు ఊపిరుంటుంది, పేరుండదు. కాలం తీరిపోయిన తర్వాత పేరుంటుంది, ఊపిరుండదు. ఎందుకోసం మహానుభావులంతా తాతాపడి ఇలాంటి మత సహాయం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, తెలుసుకున్నారు. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి అదేవిధంగా గురువు గారి పదబద్ధములను సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ, సాంగ శరీరం అష్టమంటే నుండి అంగం అంటే భాగంలో ఈ సాష్టాంగ నమస్కారం హిందుత్వంలో కూడా జరుగుతుంది, ఇస్లాంలో కూడా జరుగుతుంది. భాషలు వేరే, భావం ఒకటే. మతాలు వేరే, మానవత్వం ఒకటే. ఆభరణాలు వేరే, స్వర్ణమంటే బంగారం ఒకటే. ఆవులు రంగులు వేరు, అమృతం ఒకటే. మానవులు జీవుడు వేరే, జీవుడైన పరమాత్ముడు ఒకటి. ఇందుకే సందేశం పనే లేదు. కాబట్టి గురువు గారికి సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన, నేను ఒక స్టేజ్ చిన్న ఆర్టిస్ట్. నాకు హంపీలో శ్రీకృష్ణదేవ అవార్డు కూడా నాకు లభించింది. గురువారి సత్కావాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ వినిపిస్తున్నాను. పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఈ మత సామరస్యం కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది ఈ పెనుకొండ వాళ్ళకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్య వచ్చిందంతా కూడా మతాల మధ్య ఉన్నటువంటి ఒక విభేదాల వల్ల. మీరు ఒప్పుకుంటారో లేదో తెలుసుకోండి. మతాల మధ్య లేదు విభేదాలు, మతాల పేరున విభేదాలు జరుగుతాయి. అందరు మహనీయులు ప్రపంచానికి వచ్చిన వాళ్ళందరూ మానవాళి శ్రేయస్సు కోరే చెప్పారు. అది ఎవరినైనా కావచ్చు. అది బహుశా మీరు కృష్ణ పరమాత్మ కావచ్చు, లేకుంటే రాముడు కావచ్చు, లేకుంటే బుద్ధుడు కావచ్చు, లేకుంటే మహమ్మద్ ప్రవక్త కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన మన గాంధీ మహాత్ములు కావచ్చు. ఎవరైనా సరే ఈ మహనీయులందరూ కూడా ప్రపంచంలో మనుషులందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు, చెప్పారు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళేం తీసుకోలే, వాళ్ళు మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు. అలాగే బాబా ఫక్రుద్దీన్ వారు కూడా ఈ ప్రపంచానికి వచ్చి అందరూ కూడా సుఖంగా, సౌఖ్యంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక భావంతో వచ్చారు. ఇది చాలా కొద్ది మందికే తెలుసు. అందరూ అనుకుంటుంటారు. మొట్టమొదటిసారి నేను ఒకరిని పిలుచుకుని వచ్చాను ఇక్కడికి దర్గా దర్శనాన్ని. పిలుచుకుని వస్తే ఆయన చూసి ఇది గుడి కదా అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే ఇది హిందువులది కదా అనే ఉద్దేశంతో అన్నారు. అన్నప్పుడు నాకు ఒక రకంగా ఏం చెప్పాలి అని సమాధానం అని ఒకరికి ఇలా చూస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి ఒక భావన ఏమిటంటే ఇదేదో ఒక కుట్రగా జరిగినట్టుగా ఆలోచనతో మాట్లాడుతున్నాను. నేనేం చెప్పాలి అని చూస్తుంటే మా తాజ్బాబా గారు ఎంత సింపుల్గా ఒక సత్యం చెప్పారంటే, చాలా అద్భుతమైన సత్యం, అందరూ తెలుసుకోవాలి. అయ్యా, నీకు నాకు కులాలు మతాలు ఉన్నాయి, కానీ అక్కడ కూర్చున్నారే ఆ లోపల ఆ మహనీయునికి ఏ కులము లేదు, ఏ మతము లేదు. ఆయన జగద్గురువు అని చెప్పారు. బాబా ఫక్రుద్దీన్ వారు జగద్గురు అంటే ఏమి? జగత్తులంతా గురువులే, మొత్తం జగత్తుకే గురువు అయిన ఆయనకు నువ్వేంటి నేనే. ఇప్పుడు బహుశా
మహమ్మద్ ప్రవక్త కానీ లేకపోతే జీసస్ క్రైస్ట్ కానీ దేవుడే అల్లానే దిగి వచ్చి ఇక్కడ చూశారనుకోండి, ఎవరయ్యా అంటే నీవు చెప్పుకోవచ్చు నేను ఫలానా అని. కానీ ఆయనకందరూ సమానమా కాదా చెప్పండి? ఆయనకందరూ సమానమే కదా. ఆయనకు మంచోడైనా చెడ్డోడైనా సమానమే, అది ఉండదు. అర్థమైంది? మనం అనుకోవచ్చు నేను చాలా మంచోడిని నన్ను ఇష్టపడతారని. కాదు, ఆయనకు అందరూ సమానమే. ఒక తల్లికే బిడ్డలు అందరూ ఎలా సమానమో అదేవిధంగా భగవంతునికి అందరూ సమానం. అందరూ భగవంతునికి ఎలా సంబంధం ఉన్నారో అదే విధంగా నడుచుకోవడమే మన యొక్క కర్తవ్యం. మన కర్తవ్యం ఏమిటంటే అన్నదమ్ములు ఎలా ఉండాలా అలాగా మనం కలిసిమెలిసి ఉండడమే భగవంతునికి కానీ భగవంతుని యొక్క దూతలకు కానీ భగవంతుని యొక్క భక్తులకు కానీ అది చక్కటి ఆదర్శం అవుతుంది. ఈరోజు అద్భుతమైనది ఏంటంటే ఈరోజు మనకు ఎలా గురుసు జరుగుతుందో, ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు. డిసెంబర్ 25వ తారీఖు ఏంటి? క్రిస్మస్ పండుగ. అంటే అటు క్రిస్టియన్లకు కూడా పండుగ. నేను ఈరోజు బాబాతో పాటు వెళ్ళి చర్చిలో మేము కేక్ కట్ చేసాం. ఒక చర్చిలో కాదు, 5 చర్చిలు అందరితో పాటు పంచుకుంటుంటే వాళ్ళని అడిగాను ఒక ప్రశ్న, ఏమేంటే మనం అంతా కలిసి ఉండాలా అన్న. అవును అన్నారు. శాంతిగా ఉండాలా అన్నాను. అవును అన్నారు. ప్రేమగా ఉండాలంటే అవును అన్నారు. అంటే అందరి మనసులో ఉన్నది ఒకటే కదా. తర్వాత నేను వస్తున్నా, ఇంటికి వెళ్తుంటే నాకు కొంతమంది మిత్రులు కనిపించారు. అదేం సార్ ఇక్కడ కనిపిస్తున్నారు అన్నారు. ఇప్పుడే అట్లా వెళ్ళి వస్తున్నాను. ఈరోజు దత్త జయంతి అండి, సాయిబాబా గుడిలో పూజ జరుగుతుంది అన్నారు. ఎంత అద్భుతమైన రోజు ఈరోజు దత్త జయంతి అంటే. దత్తుడు ఎవరంటే మనం ఏదైతే సూఫీ సంప్రదాయాన్ని మనం గౌరవిస్తామో దాని మూల పురుషుడు దత్తాత్రేయుల వారు. బహుశా మీకు ఎవరికైనా తెలియకపోతే దయచేసి తెలుసుకోండి. మనం సాయిబాబా అంటాం కదా, సత్యసాయి లేకపోతే మన షిరిడి సాయిబాబా, వీళ్ళందరూ కూడా దత్త సంప్రదాయం వాళ్ళు. కాబట్టి ఈరోజు దత్త జయంతి కూడా అక్కడికి వెళ్ళి ప్రసాదం దొరికింది. ఎంత బాగుంది చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మనం మనసు కనుక నిజంగా నిర్మలమై మనం ఎవరిపైన మనల్ని ద్వేషించవచ్చు ఎవరైనా, కానీ మనం మాత్రం ఎవరిని ద్వేషించకుండా ప్రతి ఒక్కరిని ఒక ప్రేమ భావంతో తీసుకొని వారి కోసం కూడా అందరి కోసం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా భగవంతుడు మనల్ని కరుణిస్తాడు, మనల్ని హక్కును తీర్చుకుంటాడు, మనకు కావాల్సిందని అందిస్తాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మనం ఇక్కడ వచ్చాం. ఇది అందరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని చాలా దూరదృష్టితో, అంటే ఇక ముందుకు ప్రపంచం ఎలా ఉండాలా అనే దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. దయచేసి మీరు ధైర్యంగా నిర్భయంగా జవాబు చెప్పండి. ఓకే, ప్రశ్న అడగవచ్చా? అయ్యా, మీకు అందరికీ కూడా అందరితో కలిసి ఉండాలని ఉందా, లేకపోతే కొంతమందితోనే కలిసి ఉండాలని ఉందా చెప్పండి. అందరితో కలిసి ఉండాలనే వాళ్ళు చేస్తారు. అందరితో, ఎవరైనా సరే అందరితో కలిసి ఉండాలని ఉందా? చాలా సంతోషం. అలాగే మీరు కనుక భారతీయులైతే వేరే దేశాల వాళ్ళు ద్వేషించాలా ప్రేమించాలా అనేవాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏ దేశస్తులైనా సరే ప్రేమించాలి, అవునంటారా? అలాగే మీరు మనుషులైతే, అంటే మన మనుషులు ఏంటి అడుగుతున్నాను కాదు, మనిషిగా మనం వట్టి మనుషులను మాత్రమే ప్రేమించాలా? అన్ని జీవరాశులు, భగవంతుడు సృష్టించిన అన్ని జీవరాశుల్ని మనం ప్రేమించాలా? అన్ని జీవరాశుల్ని ప్రేమించాలన్నట్టు చేద్దాం. ఇదే కనుక మన యొక్క ధ్యేయమే అయితే మనం ఇక్కడ వచ్చినందుకు చాలా పుణ్యం చేసుకున్నాం, పుట్టినందుకు పుణ్యం చేసుకున్నాం. భగవంతుడు తప్పకుండా మనకు హర్షిస్తాడు. అక్కడ సమాధిలో కూర్చున్నటువంటి మన బాబాయ్ స్వామి తప్పకుండా మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు అనే ఒక మంచి విశ్వాసంతో నా యొక్క మాట ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆదేశాలతో ఆయన ప్రేమ అభిమానాలతో ఏం చేశాము, వచ్చే సంవత్సరం వరకు మేము సూఫీ సత్పురుషుల వేదిక ద్వారా ఏం చేస్తాము అనే మాట మాత్రమే చెప్తాం. గత సంవత్సరం వరకు దాదాపు 13,000 నుంచి 14,000 మందికి రక్తదానం చేయించాము. పూర్తిగా మా టీం టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ 200 కోవిడ్ శవాలను కులమతాలకు అతీతంగా అంత్యక్రియలు, మరి 800 మంది కుష్టు రోగులు, ఎయిడ్స్ రోగులు చనిపోయి భిక్షగాళ్ళు వాళ్ళందరికీ అంత్యక్రియలు చేయించాము. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలను పక్కన పెట్టి చేశాము. మరి ఆ తరువాత మత సామరస్యం, పరమత సహనం, సోదర భావం, వసుధైక కుటుంబ నిర్మాణం చేయాలని మా తాజ్ బాబా ఆశయం. ఆ ఆశయంలో భాగంగా
సూఫీ సత్పురుషుల వేదిక త్వరలో ప్రారంభమవుతుంది. దేశమంతటా ఇన్షా అల్లా మనమందరము తిరుగుతాం. రవిజీ, మన సిక్కు సోదరులు, తాజ్ బాబా వారు, స్టూడెంట్స్ మొత్తం, కాలేజీల స్టూడెంట్స్ మొత్తం ప్రతి చోట ఇన్షా అల్లా. అన్న సీనన్న గారు, అన్న లేని ఒక నిమిషం, ఈ టీంని మనం సిద్ధం చేస్తున్నాం. అన్నకి ఒకప్పుడు చూస్తే భయపడేవారు జంబు సీనాని, కానీ ఇప్పుడు ఆయన మనందరిలో కలిసి ప్రేమ, శాంతి, సామరస్యం కోసం పనిచేస్తున్నారు. మరి గత సంవత్సరం మాటిచ్చాను తాజ్బాబా గారికి, సర్వధర్మ వైకుంఠ రథాన్ని ఇస్తామని. అన్న ఏసీ నాగరాజ్ అన్న గారు ఒక్క నిమిషం నిలబడండి. దాత ఏసీ నాగరాజ్ అన్న గారు సర్వధర్మ వైకుంఠ రథాన్ని మేము తాజ్బాబా సన్నిధికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. పుట్టపర్తిలో కూడా సర్వధర్మ వైకుంఠ రథాన్ని పెడతాము. హిందూపురంలో కూడా ప్రస్తుతం ఉంది. ఇన్షాల్లా మొత్తం మా యొక్క సూఫీ సత్పురుషుల వేదిక తరపున అన్ని చోట్ల సర్వధర్మ వైకుంఠ రథాన్ని పెడతాం. ఎందుకు పెడతామంటే చాలా బాధపడ్డాం కోవిడ్లో. ఎంత బాధపడ్డామంటే ఒక కులాన్ని తీసుకొచ్చారు, వాళ్ళు లోపలికి తీసుకోలేదు. లేదండి మా కులం వాళ్ళు కాదు, నేను లోపలి శ్మశానంలో స్థలం ఇవ్వమన్నా. చాలా బాధ అయింది. పుణ్యాత్ముడు శ్రీనివాసులు గారు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఆయనకు కూడా ఈరోజు అవార్డు తీసుకునేది ఉంది. శ్రీనివాసులు అనే తహసీల్దార్ గారు అడిగాను, సార్ దయచేసి జనరల్ శ్మశాన వాటికను కేటాయించండి. ఒక కులము ఇంకొక కులంలో పూడ్చనీయటం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే 5 ఎకరాల జనరల్ శ్మశాన వాటికకు ఇచ్చారు. అలా మా యొక్క సూఫీ సత్పురుషుల వేదిక మరియు టిపు సుల్తాన్ రహమతుల్లా అలీ యొక్క యునైటెడ్ ఫ్రంట్ ముందుకు తీసుకుపోతూ ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక్క నిమిషం తాజ్ బాబా మరియు తాతగారు ఉన్నారు. ఇన్షాల్లా ఆయనతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పుట్టపర్తికి ఒక సర్వధర్మ వైకుంఠ రథాన్ని మీరు నిలబడి చెప్పండి ఇవ్వాలి. సార్ ఇచ్చారు, మళ్ళీ ఇవ్వాలి. మన వెంకటస్వామి అన్న గారు కూడా వచ్చారు. నిజంగా వాళ్ళందరూ సేవ మరియు దాతలు, ఎంత పెద్ద దాతలు అంటే వాళ్ళు కులాలు మతాన్ని పక్కన పెట్టిస్తారు. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. మరి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనము ఇంకొక మాట చేశాము, మనము మత సామరస్యం అందరూ కలిసి ఒక చోట భోజనం చేస్తామని. అది కూడా మడక్సిరాలో దళిత మిత్రులు, ముస్లిం మిత్రులతో కలిసి ఒక మసీదులో తాజ్ బాబా గారి ఆదేశాల మేరకు, అది కూడా అక్కడ రంజాన్లో ఇఫ్తార్ వేదిక ఏర్పాటు చేసి అక్కడ కూడా చేశాము. నెక్స్ట్ కూడా మేము అన్ని గ్రామాల్లో కుల మతాలకు అతీతంగా ఒక అందరూ కూర్చొని ఒక లైన్లో కూర్చొని మనము భోజనం చేసి, అది కూడా మా సత్పురుషుల వేదిక, సూఫీ సత్పురుషుల వేదిక నుంచి చేస్తాము. మాటలు కాదు, కవితలు, రచనలు అన్ని పక్కకు పని చేస్తాము. ఇప్పటి వరకు చేశాము. నెక్స్ట్ కూడా మా తాజ్ బాబా గారి ఆదేశాలతో, వారి సహకారంతో, వారి యొక్క ప్రేమ అభిమానాలతో, వారి ఆశీస్సులతో మేమందరము కలిసి ఈ కార్యక్రమాన్ని వసుధైక కుటుంబ నిర్మాణం కోసం ముందుకు తీసుకుపోతాం. అస్సలాము అలైకుం.